పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య ఉద్రిక్తతలు పరాకాష్ఠకు చేరడంతో ప్రపంచ ఇంధన మార్కెట్ ఒక్కసారిగా అల్లాడిపోతోంది. ముఖ్యంగా ఇరాన్లో కొత్త సుప్రీం లీడర్గా ముజ్తబా ఖమేనీ బాధ్యతలు చేపట్టిన వేళ ఇజ్రాయిల్ ఆ దేశ చమురు నిక్షేపాలను లక్ష్యంగా చేసుకోవడం ప్రపంచవ్యాప్త ఆందోళనకు దారితీస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 4 ఏళ్ల తర్వాత రికార్డు స్థాయిలో $100 మార్కును దాటి ప్రస్తుతం $108 దిశగా దూసుకుపోతోంది. ప్రపంచ చమురు రవాణాకు కీలక ఆధారమైన హార్ముజ్ జలసంధి మూసివేత భయాలు తోడవడంతో భారత్ వంటి దిగుమతి ఆధారిత దేశాలపై తీవ్ర ఆర్థిక భారం పడే సూచనలు కనిపిస్తున్నాయి. పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రతరం కావడంతో అంతర్జాతీయ చమురు ధరల్లో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. ఇరాన్ చమురు క్షేత్రస్థాయిల దాడుల ప్రభావంతో బ్రెంట్ క్రూడ్ ధర ఏకంగా $108.65లకు చేరుకుంది. ప్రపంచ చమురు సరఫరాలో 20% వాటా ఉన్న హార్ముజ్ జలసంధి ప్రాంతంలో షిప్పింగ్ నిలిచిపోవడం మార్కెట్లను వణికిస్తోంది. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ బాధ్యతలు చేపట్టిన వెంటనే జరిగిన ఈ పరిణామాలు పశ్చిమ దేశాల ఆంక్షల నడుమ ఇంధన సరఫరాకు పెద్ద విఘాతం కలిగించాయి. మున్ముందు ఈ ధరలు $120 వరకు చేరవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారతదేశం తన చమురు అవసరాల్లో 85% దిగుమతులపైనే ఆధారపడుతోంది. క్రూడ్ ఆయిల్ ధరలో ప్రతి $10 పెరుగుదల భారత దిగుమతి బిల్లును దాదాపు $13 బిలియన్ మేర పెంచుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే దేశీయంగా పెట్రోల్ ధర $110, డీజిల్ $90 వరకు ఉన్నాయి. అంతర్జాతీయ ధరల సెగ తగిలితే దేశంలో రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసరాల ధరలు సామాన్యుడికి భారంగా మారనున్నాయి. రూపాయి విలువ పతనం కావటం, కరెంటు అకౌంట్ లోటు పెరగడం వంటివి దేశ ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది.